టీవీలో న్యూస్ అయితే వస్తుంది. ఇక ఆ ఎమ్మెల్యే కారు యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు అన్న న్యూస్ వస్తుంది. ఇక ఆ న్యూస్ రాగానే మహదేవయ్య వాళ్ళ పెద్ద కొడుకు క్రిష్ వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక దేవమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అది చూసి మహదేవయ్య పెద్ద కొడుకు మహదేవయ్య దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు, నాయనా నీ చేతికి మట్టి అంటకుండానే ఆ ఎమ్మెల్యే చనిపోయాడు. ఆ ఎమ్మెల్యే సీట్ ఇక నీదే అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని మహదేవయ్య అయితే లేచి నిలబడి ఇలా అంటూ ఉంటాడు. ఇక మీసాలు తిప్పుకుంటూ ఇలా అంటూ ఉంటాడు, నా చేతికి మట్టి అంటకుండా కాదు, ఆ లారీ మనదే, ఆ డ్రైవరు మనవాడే, అవన్నీ మనం అరేంజ్ చేసినవే, ఆ ఎమ్మెల్యే చనిపోవడానికి కారణం మనమే అని చెప్పి మహదేవయ్య అయితే మీసాలు తిప్పుకుంటూ ఇక ఆ ఎమ్మెల్యే సీట్ మనకే వస్తుంది, చూస్తూ ఉండు, ఇంకా మనల్ని తప్పించేది ఎవ్వడూ లేడు ఈ భూమి మీద అని చెప్పి అంటూ ఉంటాడు మహదేవయ్య. అది విని అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అక్కడే ఉన్న క్రిష్ అలాగే వాళ్ళ అన్నయ్య దేవమ్మ వాళ్ళైతే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఎలాగైనా సరే మా నాన్న ఎమ్మెల్యే పోస్ట్ని కొట్టేస్తాడు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇక క్రిష్ అయితే వాళ్ళ నాన్న ఎమ్మెల్యే అవుతాడని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అని చెప్పి వాళ్ళంతా కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక వాళ్ళంతా కూడా అలా ఎమ్మెల్యే పోస్ట్ కోసం సంతోషపడుతూ ఉంటే ఇదంతా చూసి సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇప్పుడు ఆ యాక్సిడెంట్ చేయించింది మామయ్య అని తెలిస్తే ఏం జరుగుతుంది, అమ్మో ఇది ఎలాగైనా సరే బయట పెట్టకూడదు అని చెప్పి సత్య అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.